ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 80వ శ్లోకం. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయే గిరిసీమ్ని కోమలపదన్యాస పురాభ్యాసితః నో చేద్ దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవా. అబ్బా, ఎంత రమ్యమైన భావం ఉంటుంది దీనిలో. మహాన్ భావ, నువ్వేమోను ఆ కైలాస పర్వతం మీద, హిమవత్ పర్వతం మీద, అన్ని పర్వతాల మీద ఎందుకయ్యా నాట్యం చేస్తున్నావు నువ్వు? నాకు అర్థమైందయ్యా. ఎందుకు నువ్వు అలాగా ఆ రాళ్ల మీద, రప్పల మీద, డొంకల మీద, తుప్పల మీద నీ సుకుమారమైన పాదాలతో ఎందుకు నాట్యం చేస్తున్నావో నాకు అర్థమైందయ్యా. ఎందుకంటే ఏదో సమయంలో శంకర భగవత్పాదులు అంటున్నారన్నమాట, ఒకడు కఠినాత్ముడు ఒకడు పుడతాడు. ఆ కఠినమైనటువంటి మనస్సు గల వాళ్ళలో నేను ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడైతే నేను ఈ పాదాలతో ఉండాలంటే కష్టం కదా. అందుకని ఆ పాదాలకి నేను అలవాటు చేస్తున్నాను. అంటే ఈ కఠినమైనటువంటి రాళ్ల మీద వాటి మీద నేను తిరిగినట్లయితే ఆ కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడి మనస్సులో కూడా నేను తిరగచ్చు సుఖంగాను అని చెప్పేసి అలవాటు చేసుకుంటున్నావు మహానుభావ నువ్వు అని శంకర భగవత్పాదులు ఎంత అందంగా చెప్తున్నారో చూసారా ఈ శ్లోకంలో. హే శంభో ఏషః జనిం, వీడు జన్మిస్తాడు. ఏష్యతి, జన్మించి ఓ జన్మ పొందుతాడు వీడు. అస్య మనః కఠినం, వీడి యొక్క మనస్సు మహాకఠినమైనటువంటి, మహా కఠోరమైనటువంటి మనస్సు. తస్మిన్ అఠాని, దాని యందు నేను సంచరించవలసి వస్తుంది కదా అని. ఇది మద్రక్షాయై, నా సంరక్షణ గురించని. కోమల పదన్యాస, అంటే మృదువైన అడుగులు వేయడంలో నీకు అలవాటు కదా అయ్యా. అటువంటి వాడివి నువ్వు. గిరిసీమ్ని, పర్వత ప్రదేశాల్లో ఆ రాళ్ళు రప్పలు ఉండేటువంటి కొండల మీద, పురా అంటే నేను పుట్టక ముందే, అభ్యాసిత అలవాటు చేసుకుంటున్నావా? నువ్వు అలా కాకపోతే నువ్వు ఎక్కడుండాలి? దివ్య గృహాంతరేషు, రమ్యమైనటువంటి గృహాల యొక్క మధ్య ప్రదేశంలో ఉండాలి కదయ్యా. సుమనస్తల్పేషు, పూలపాన్పుల మీద శుభ్రంగాను పడుకోవచ్చే. వేద్యాదిషు, పెద్ద పెద్ద అరుగులు అనేటువంటి నా ఇళ్ల దగ్గర ఉండొచ్చే నువ్వు. అలాగా ప్రాయ సత్సు, అలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి కదా. అలాంటివన్నీ, అలాంటి ఇల్లు, అలాంటి పూలపాన్పులు, అటువంటి మంచి పెద్ద పెద్ద భవంతులు అవన్నీ ఉన్నట్టయితే అవన్నీ కూడా కాదని, శిలాతలేషు, రాతి నేలల్లో, ఈ కొండల మీద, తవ నటనం కిమర్థం, నువ్వు నాట్యం చేయవలసిన అవసరం ఏంటయ్యా మహానుభావ. చూసారా, ఇది శంకర భగవత్పాదులు అంటున్నటువంటి మాటలు అండి. నిజంగా ఆయన ఏమంటున్నారంటే, ఈ శంకర భగవత్పాదులు ఆయనే చాలా కఠోరమైనటువంటి మనసు గలవాడిగా చెప్తున్నాడు. నిజంగా ఆయన కఠోరమైన మనసు నిజమే ఒక రకంగా. ఎందుకంటే ఆయన 6 ఏళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించాడు. తల్లి కాదు వద్దు అని వెళ్లకుండా వెళ్ళొద్దురా బాబు అన్నప్పటికీ కూడా తల్లిని ఒప్పించి, మాతృప్రేమను కూడా ఉన్నప్పటికీ కూడా ఆ తల్లిని వదిలిపెట్టి, ఇంద్రియ సుఖాలని వదిలిపెట్టి సన్యసించాడు కదండి. మరి అది నిజంగా మనసు ఎంత కఠోరమైన నిర్ణయం తీసుకున్నాడు. మరి అటువంటి వాడు నిజంగా రేపు పొద్దున పుడతాడు. అందుకని వాడి మనస్సులో నేను చరించాలి అంటే, కఠినమైనట్టు ఆ మనసులో నేను ఉండాలి అన్నట్టయితే నా పాదాలు కూడా ఒక అభ్యాసం కావాలి కదా అని చెప్పేసి ఆ శివుడు ఏం చేశాడంటేట, ఈ కొండల మీద తిరుగుతున్నట్ట. అది శంకరుడి భావన అన్నమాట నిజంగా అనమాట. లేకపోతే ఆయనకు అవసరం ఏంటన్నది. ఆయన హాయిగా పెద్ద పెద్ద మేడల్లో, భవంతుల్లో, మిద్దెల్లో, పాలరాతి సౌధాల్లో, పులపాన్పుల మీద సంచారించిన ఆ శివుడు అవన్నీ వదిలేసి ఆ రాళ్ల మీద, రప్పల మీద, డొంకల్లోనూ, తుప్పల్లోనూ, కొండల్లోనూ, గుట్టల్లోనూ ఎందుకు నాట్యం చేయాలి? ఆ పాదాలు ఎందుకంత కర్కశత్వాన్ని, దృఢత్వాన్ని అలవాటు చేసుకున్న అవసరం ఏముంది ఆయనకి? నువ్వు ఎంత దయా సముద్రుడు అయ్యా మహానుభావ. నేనంటే నీకు ఎంత దయ. ఎప్పుడో పుట్టబోయేటువంటి నా కోసం, నా సంరక్షణ కోసం ముందు నుంచే నీ పాదాలని ఇంత కష్టాలు పెట్టుకుని ఓర్చుకుని అలవాటు చేసుకుంటున్నావా? నా ఈ కఠినమైనటువంటి మనసులో నువ్వేమో సంచరించాలని చెప్పి నీ పాదాలకు అలవాటు చేస్తున్నావా తండ్రి? నీ ప్రేమ ఏమని చెప్పం అయ్యా నిజంగా.
ఈ భక్తుడి మీద నీకెంత ప్రేమ ఉన్నదయ్యా, దానికే నా జన్మ ధన్యమైపోతుంది కదయ్యా మహానుభావ నిజంగాను. అందుకని మహానుభావ నువ్వు వస్తున్నావు అన్నట్టయితే నేను కూడా స్వాగతిస్తాను, శుభ్రంగా నా మనసులో ఉండవయ్యా, దాని తగ్గట్టుగా నేను కూడా నడుచుకుంటాను అని శంకర భగవత్పాదులు ఆయన శివునేమో ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఇది ఎలాంటిదంటే చూడండి, ఒక బిడ్డడు పుట్టే ముందర తల్లి కూడా అన్ని విధాలు కూడా తనకి ఎంత కష్టమైనప్పుడు కూడా పరిపరి విధాలు కూడా అలవాటు చేసుకుని చక్కగాను ఓ ఉయ్యాలో లేకపోతే ఓ చక్కటి మెత్తడి పరుపులో కుట్టో బొంతలు కుట్టో ఆ కుర్రాన్ని పడుకోబెట్టడానికి మరి బట్టలని తయారు చేసి ఎన్నెన్నో రకాలైనటువంటి తయారు చేసి సిద్ధపడుతుంది కదండి. అంటే ఏంటి, మాతృగర్భంలో ఉన్నప్పటికీ కూడా తానంత కష్టపడి తిరుగుతున్నప్పటికీ కూడా ఆ కుర్రాన్ని ఏమో నువ్వు సుఖపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ తల్లి ఎంత కష్టపడి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. అలాగే ఈ శివుడు కూడా అనట నాకు రేపు పొద్దున ఒకడేమో జన్మిస్తాడు, ఇప్పుడు మనస్సు చాలా కఠినమైంది, ఎందుకు తెలుసు కదా, ఏం తెలుసు కదా, ఎవడలాంటి వాడు ముందే తెలుసు కదా ఆయనకి. మరి అందుకని వాడు ఎందుకంటే ధర్మాచరణలో వాడు మనసు చాలా కఠినమైనది, అది చూసారా ఇక్కడ. అది అంతేగాని ఇక్కడ దుర్మార్గంగా చెప్పడం లేదు ఇక్కడ. ఎందుకంటే శంకర భగవత్పాదులను దుర్మార్గంగా మనం ఎలా అనుకుంటున్నాం, మహాపాపం కూడాను. అందుకే ధర్మాచరణలో మనసు చాలా కఠినమైనటువంటి వాడు, ఇంద్రియ సుఖాలని వదిలేసేసినటువంటి వాడు, తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరించిన వాడు. మరి అటువంటి శంకరుడు పుడతాడు అని శంకర పరంగా చెప్పినప్పటికీ కూడా మన భక్తుల పరంగా మనం కూడా ఆలోచించుకున్నట్టయితే మన మనసులో ఎంత కఠినమైనవండి, ఎన్ని పాపాలు చేసుకుంటున్నామండి నిజంగాను. తెలిసిండి తెలియకపోయినప్పుడు కూడా ఎన్నో పాపాలు చేస్తున్నాం. అటువంటి మన మనస్సులో ఆ కఠినమైన మనస్సులో మరి శివుడు ఉండాలి కదా, లేకపోతే ఎలా మనం బతుకుతామండి నిజంగాను. అందుకని ఆ శివుడేమోను అంతా ఆయన సిద్ధపడుతున్నాడు, ఆయన ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆయన కాళ్ళు. ఎందుకు ఈ కఠినాత్ముడి మనసులో ఉండడానికి తిరగడానికి ఏం చెప్పాను, ఆయనేమో ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు నిజంగానే. ఓ తల్లి పిల్లవాడి గురించి ఏ విధంగా సిద్ధపడుతుందో, అలాగే పుట్టబోయే పిల్లవాడి గురించి ఏ విధంగా సిద్ధపడుతుందో, జన్మించిపోయేటువంటి జీవుడి గురించి కూడా శివుడు కూడా అంత సిద్ధపడి వాడి మనసులో ఉండడానికి ఉంటాటండి. ఎటువంటి రమ్యమైనటువంటి భావన అండి నిజంగా చూస్తుంటే హృదయం కరిగిపోతుంది కదండి ఆయన తాలూకా కరుణని. అది కూడా మనం తలుచుకుంటుంటాను. ఆ శ్లోకం ఒక్కసారి మళ్ళీ చదువుకుందామా. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మద్రక్షాయే గిరిశీం నికోమల పదన్యాస పురాభ్యాసితః నో చే దివ్య గృహాంతరేషు మనస్తల్పేషు విద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవా. దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు. వేద్యాదిషు అనేది ఏంటంటే పెద్ద దరుగులు ఉన్నటువంటి ఇళ్ళు, సుమనస్తల్పేషు పొలపాన్పులు ఉండేటువంటిది, దివ్య గృహాలు మహాభవంతులు అటువంటి వాటిలో వదిలేసేసి శిలాతలేషు నటనం శంభోకిమర్థం తవా. ఈ రాళ్ళు రప్పులు ఉండేటి కొండ మీద నువ్వు ఎందుకు తిరగాలయ్యా నువ్వు, నాకు అర్థమైంది అంటూ ఈ శ్లోకంలో ఆ భగవత్పాదులు ఆ శంకరుడు తన మనసులో ఉన్నాడు, ఎప్పుడు ఉన్నవాడు ఆయన అనే భావన మనందరికీ కూడా కల్పించడానికి చక్కటి ఉపదేశం 80వ శ్లోకం ద్వారా కూడా మనకి చేశారు. అటువంటి శంకర భగవత్పాదులకి మరొకసారి నమస్కారం చేస్తూ ఓం నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహన